సైన్ నెంబర్ 1, మీరు అనార్గనైజ్డా? ఓకే, సింపుల్గా అడుగుతాను, మీ రూమ్ చాలా చండాలంగా ఉంటుందా? ఏది కరెక్ట్ ప్లేస్లో పెట్టడం మీకు రాదా? అయితే మీ ఐక్యూ చాలా హైగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అదేంటి బెతరో, చిన్నప్పటి నుంచి అన్ని నీట్గా ఆర్గనైజ్డ్గా చేయమని నేర్పిస్తారు కదా, నువ్వేంటి నీట్గా లేకపోతే నీట్ ఎగ్జామ్ పాస్ అయిన రేంజ్లో చెప్తున్నావు అని మీకు డౌట్ రావచ్చు. కానీ సైంటిఫిక్గా ప్రూవ్ అయింది ఏంటంటే, ఆర్గనైజ్డ్గా ఉండటం వల్ల బ్రెయిన్ ఒకటే వే ఆఫ్ థింకింగ్కి అలవాటు పడిపోతుంది. ఆర్గనైజ్డ్ బ్రెయిన్లో ఒక ప్రాబ్లంకి ఒక్కటే సొల్యూషన్ ఉంటుంది. అదే ఒక అనార్గనైజ్డ్ బ్రెయిన్ ఇలా కాదు. వీళ్ళు అప్పటి వరకు ఏ సొల్యూషన్ తెలియనట్టు ఉంటారు, కానీ సడన్గా ఒక సొల్యూషన్ని క్రియేట్ చేస్తారు. వీళ్ళ మైండ్ క్రియేటివ్ అండ్ ఇన్నోవేటివ్గా పనిచేస్తుంది. వీళ్ళ బ్రెయిన్ మల్టిపుల్ వేస్లో థింక్ చేస్తుంది. సో ఈసారి ఎవరైనా మీ రూమ్ చూసి, హే ఏంటి నీ రూమ్ ఇంత చండాలంగా ఉంది అని అడిగితే, ఈ వీడియో చూపెట్టి క్రాంతి అన్న చెప్పాడరల్లా ఫోర్ట్ నేను సూపర్ స్మార్ట్ అని చెప్పండి. సైన్ నెంబర్ 2, మీరు ఏదైనా బుక్ చదువుతున్నారు లేదా ఏదైనా రాస్తున్నారు, బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ కానీ అరుపులు కానీ వస్తే మీరు డిస్టర్బ్ అవుతున్నారా? అయితే మీరు ఖచ్చితంగా సూపర్ స్మార్ట్. సైన్స్ చెప్పే దాని ప్రకారం షార్ప్గా పనిచేసే బ్రెయిన్ చుట్టుపక్కల జరిగే ప్రతి దాని మీద ఫోకస్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఫాస్ట్గా వర్క్ చేసే బ్రెయిన్ ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతుంది. సో ఈసారి ఎప్పుడైనా మీరు చదువుకునేటప్పుడు మ్యూజిక్ వినిపించి మీరు వెంటనే ఆ మ్యూజిక్ని హమ్ చేస్తే ఫస్ట్ మీ టైం వేస్ట్ అవుతుంది అనుకోండి, అది పక్కన పెడితే ఇది ఇంటెలిజెన్స్కి ఒక సైన్ అని మర్చిపోకండి. సైన్ నెంబర్ 3, సెల్ఫ్ టాకింగ్. మీలో మీరు మాట్లాడుకోవటం. ఓకే, ఇది కొంచెం ట్రికీ సైన్. జనరల్గా పిచ్చోళ్ళు అలా సెల్ఫ్ టాకింగ్ చేస్తూ ఉంటారు. బట్ సైంటిఫికల్లీ ప్రూవెన్ సైన్ 2015లో చేసిన స్టడీ ప్రకారం ఇలా తమలో తాము మాట్లాడుకునే వాళ్ళు చాలా ఇంటెలిజెన్స్తో ఉంటారు. వీళ్ళు తమ గోల్స్ని తొందరగా అచీవ్ చేస్తారు. ఇలా సెల్ఫ్ టాకింగ్ అనేది మీ న్యాచురల్ ఇంటెలిజెన్స్కి బేసిక్ ప్రూఫ్. మీరు మీ థాట్స్ని క్వశ్చన్ చేస్తారు, మీ సొల్యూషన్స్లోని మిస్టేక్స్ని మీరే ఐడెంటిఫై చేస్తారు, ఫైనల్గా మిమ్మల్ని మీరే పర్ఫెక్ట్ చేసుకుంటారు. మామూలుగా అయితే సెల్ఫ్ టాకింగ్ పిచ్చికి సిమ్టమ్ అంటారు. మీరు పిచ్చోళ్ళో కాదో తెలియదు, కానీ ఖచ్చితంగా మీరు సూపర్ ఇంటెలిజెంట్. సైన్ నెంబర్ 4, సెల్ఫ్ కంట్రోల్. సెల్ఫ్ కంట్రోల్ అనేది మీరు ఇంటెలిజెంట్ అనడానికి ఇంకో సైన్. ఇలా సెల్ఫ్ కంట్రోల్ ఉన్నవాళ్ళు ఏదైనా పని చేసే ముందు దాని గురించి 10 సార్లు ఆలోచిస్తారు, 10 డిఫరెంట్ డైరెక్షన్స్లో ఆలోచిస్తారు, దానివల్ల వచ్చే అన్ని పాసిబుల్ అవుట్కమ్స్ గురించి ఆలోచిస్తారు. సో సెల్ఫ్ కంట్రోల్ అండ్ విల్ పవర్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా సూపర్ స్మార్ట్ అవుతారు. అండ్ సెల్ఫ్ కంట్రోల్ని మీరు ఎప్పుడైనా మాస్టర్ చేయొచ్చు. దీన్ని ప్రాక్టీస్ చేస్తే లైఫ్లో చాలా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. కావాలంటే ఒకసారి ట్రై చేయండి. సైన్ నెంబర్ 5, క్యూరియాసిటీ అండ్ క్వశ్చనింగ్. చాలామందికి కొత్త విషయం గురించి విన్నప్పుడు కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతాయి, కానీ చాలామంది ఆ క్వశ్చన్స్ని బయటకు అడగటానికి ధైర్యం చేయరు. బికాస్ అలా క్వశ్చన్స్ అడిగితే వీడు డల్ మైండ్ ఏమో, ఏమీ తెలియదేమో అని అనుకుంటారేమో అని భయం. కానీ ఇది టోటల్గా రాంగ్. ఎవరైతే ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతారో వాళ్ళు చాలా ఇంటెలిజెంట్. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ఎప్పుడూ రెడీగా ఉంటుంది. అలా రెడీగా ఉండే బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. సో ఈసారి క్వశ్చన్స్ అడగటానికి అస్సలు భయపడకండి. అండ్ కొత్త విషయాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది డల్ స్టూడెంట్స్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల వాళ్ళు బాగా షార్ప్ అయ్యి క్లాస్లో టాపర్స్ కూడా అయ్యారు. సో ఈ ఛాన్స్ని అస్సలు మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న గంటను కూడా కొట్టండి. దాన్ని కొడితే చీరాల్లో ఉన్న నాకు వినిపించాలి. ఎవరో కొట్టారు, గంట వినిపించింది. అబ్బో చాలా మంది కొడుతున్నారండో, ఈ రీసౌండ్ వస్తుందో. నెక్స్ట్ సైన్ నెంబర్ 6, మీకు ఫేస్బుక్ అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా థౌజండ్స్లో ఫాలోవర్స్ ఉన్నారా? నాన్ స్టాప్ పార్టీయింగ్ అండ్ గాసిపింగ్ లేకుండా మీరు ఉండలేరా? అయితే కంగ్రాచులేషన్స్, మీ ఐక్యూ చాలా లోగా ఉంది. అవును, ఇప్పుడు ఉన్న ప్రజెంట్ లైఫ్లో అటెన్షన్ కోరుకోవటం, జనాలతో అతిగా స్పెండ్ చేయటం ఎక్కువైపోయింది. ఇలాంటి వాళ్ళ బ్రెయిన్ అస్సలు ఆలోచించదు, ఎందుకంటే అసలు వాళ్ళ బ్రెయిన్కి ఫ్రీ టైమే ఉండదు. ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ ఒక 10 మంది మధ్యలో ఉండాలి, లేకపోతే వాళ్ళు బ్రతకలేరు. ఇంటెలిజెంట్ పీపుల్ ఇలా కాదు, వీళ్ళు అవసరమైన వాళ్ళతోనే టైం స్పెండ్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళకి టైం అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళు తక్కువ రిలేషన్షిప్స్లో తమ టైంని ఇన్వెస్ట్ చేస్తారు, మిగతా టైంని తమ లైఫ్లో డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తారు. సో నేను చెప్పేది ఏంటంటే, నాలెడ్జ్ కోసం లేదా కాస్త టైంపాస్ కోసం యూట్యూబ్ అండ్ అదర్ సోషల్ మీడియా యూజ్ చేయటం బెటర్. అంతేకాని ఆ హీరోయిన్ ఇలా చేస్తుంది, ఈ హీరో ఇలా చేశాడు అని కనిపించిన ప్రతి థంబ్నెయిల్ని ఓపెన్ చేసి చూడటం వల్ల మీ ఇంటెలిజెన్స్కి ఎలాంటి హెల్ప్ ఉండదు. సైన్ నెంబర్ 7, ఓపెన్ మైండెడ్. ఇంటెలిజెంట్ పీపుల్కి వాళ్ళు ఒక విషయంలో తప్పు అని అడ్మిట్ చేయడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రతి ఒక్కరికి ఒక ఒపీనియన్ ఉంటుంది. అండ్
ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఎప్పుడైతే మీ పాయింట్ ఆఫ్ వ్యూ తప్పని తెలుసుకొని వేరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడం స్టార్ట్ చేస్తారో మీరు సూపర్ ఇంటెలిజెంట్ అయిపోయినట్టు. ఎందుకంటే మీ బ్రెయిన్లో ఉన్న థాట్స్ని కాకుండా వేరే వాళ్ళ థాట్స్ని కూడా మీరు అర్థం చేసుకోవాలనుకోవటం మీ సూపర్ ఇంటెలిజెన్స్కి ఒక సైన్ నెంబర్ 8 ఫన్నీ. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. ఎవరైతే ఎదుటి వాళ్ళని నవ్విస్తారో వాళ్ళు చాలా ఇంటెలిజెంట్, ఎవరైతే ఫన్నీగా ఉంటారో వాళ్ళు చాలా ఇంటెలిజెంట్. ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఒక జోక్ వేసి నవ్వించటం అంత ఈజీ కాదు. అండ్ ఫాస్ట్గా వర్క్ చేసే బ్రెయిన్ మాత్రమే ఇలాంటి సిచ్యువేషన్స్లో అయినా ఒక మంచి జోక్ వేయగలదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. బిస్వా కళ్యాణ్ రాజ్ ఐడియా ఉన్నాడా? ఇతను ఐఐటి ఖరగ్పూర్లో గ్రాడ్యుయేషన్ చేశాడు అండ్ ఇతని జేఈ ర్యాంక్ 2456. అండ్ ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడో తెలుసా? స్టాండప్ కామెడీ ఫీల్డ్లో బిస్వా కళ్యాణ్ ఒక లెజెండ్ లాగా మారిపోయాడు. సో ఇంటెలిజెంట్ పీపుల్ ఆర్ ఫన్నీ పీపుల్ ఆర్ ఇంటెలిజెంట్. సైన్ నెంబర్ 9. మీరు లైఫ్లో ఏదైనా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటున్నారా? అయితే మీ ఐక్యూ నార్మల్ పర్సన్ కంటే ఎక్కువగా ఉంటుంది. సైంటిఫిక్గా ప్రూవ్ అయింది ఏంటంటే ఏ పర్సన్ అయినా తమ లైఫ్లో ఎప్పుడైనా సరే ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటే అది డైరెక్ట్గా వాళ్ళ ఐక్యూ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో లేట్ ఎందుకు, ఏదో ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోండి. సైన్ నెంబర్ 10. ఫస్ట్లో చెప్పినట్టు ఇంటెలిజెంట్ పీపుల్కి తాము ఇంటెలిజెంట్ అని తెలియదు. ఇది కూడా ఒక సైనే. కన్ఫ్యూజింగ్గా ఉంది కదా? చెప్తాను చూడండి. ఐక్యూ తక్కువ ఉన్న వాళ్ళే తమకి అది తెలుసు ఇది తెలుసు అనే డబ్బా కొట్టుకుంటారు. వాళ్ళకి సొంత ఐక్యూ అండ్ ఇంటెలిజెన్స్ మీద ఒక ఐడియా ఉండదు. కానీ ఇంటెలిజెంట్ పీపుల్ విషయానికి వస్తే వాళ్ళు మేము ఇంటెలిజెంట్ కాదు అనుకుంటూ ఉంటారు. దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ది నేను చెప్పినట్లు సెల్ఫ్ డిప్రికేషన్. సెకండ్ రీజన్ విషయానికి వస్తే ఇంటెలిజెంట్ పీపుల్ తాము ఇంటెలిజెంట్ అయినా కూడా వాళ్ళలో ఇంకేం తక్కువ ఉందో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. వాళ్ళకి తమ ఇంటెలిజెన్స్ లెవెల్స్ ఎంతో తెలుసు అండ్ ఇంకా ఎంత ఎక్కువ ఇంటెలిజెన్స్ పెంచుకోవాలో కూడా తెలుసు. సింపుల్గా చెప్పాలంటే సూపర్ ఇంటెలిజెంట్ పర్సన్ ఎప్పుడు కూడా తనకి మొత్తం తెలుసు అనే ఫీలింగ్లో ఉండడు. ఇంకా నేర్చుకోవాలి, డెవలప్ అవ్వాలి అనే ఫీలింగ్లో ఉంటాడు. దట్స్ ఆల్ ఫర్ టుడే. నా యూట్యూబ్ ఛానల్ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఈ 10 సైన్స్ నాకున్నాయి. మీకు ఎన్ని సైన్స్ ఉన్నాయో కామెంట్లో చెప్పండి. ఏంటో నేను ఇంటెలిజెంట్ అని తెలుసుకున్నాక కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంది. మీరు కూడా సాటిస్ఫై అయితే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయడంలో ఎలాంటి తప్పు లేదు. షేర్ కొట్టి ఒక లైక్ చేయ మిత్రమా. ఇంకా మంచి వీడియోస్ చేద్దాం.